ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను వచ్చేసాను శ్రీ భద్రాచలము రామయ్య వారి టెంపుల్కి వచ్చాను. సో ఇవాళ చాలా ఆస్పీషియస్ డే. ఐ థింక్ ఇవాళ విష్ణుమూర్తి పుట్టిన రోజు నక్షత్రము. సో చాలా రద్దీగా ఉంటుంది అని అనుకున్నాను, బట్ నాట్ దాట్ క్రౌడ్. ఎందుకంటే చాలా ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు 6 అవుతుంది. బికాస్ ఆఫ్ సమ్మర్ చాలా డే లైట్ ఎక్కువ ఉంటుంది కదా మనకి, అందుకే చాలా బ్రైట్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళేసేసి చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యేసేసి దెన్ ఆయన స్వామివారి దర్శనానికి వెళ్తాము. దెన్ ఫ్రమ్ దేర్ ఐ క్యాచ్ యూ విత్ ద వీడియోస్ అండ్ అప్డేట్స్. సీ యూ అగైన్. అసలు సౌండ్ వచ్చిందా మేడం ఇప్పుడు? సో ఫ్రెండ్స్, ఎప్పుడు మేము ఇదివరకు కూడా నేను వీడియో చేశాను దీని గురించి. ఎప్పుడు మేము ఇదే ప్రాపర్టీకి వస్తాము. సో ఇవాళ మాత్రం షార్టర్ పీరియడ్ కాబట్టి ఒక రూమ్ తీసేసుకున్నాము. దిస్ ఈస్ హౌ ద రూమ్ లుక్స్. డీసెంట్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అప్పుడు కాలం కుటీర్ ఇల్లులు ఎట్లుంటాయి అలా ఉంటుంది, బట్ నీట్గా ఉంటుంది. సో ఏదంటే చిన్నోడు టైర్డ్ అయిపోయాడు, రాత్రి అంతా జర్నీ చేసుకొని నిద్ర లేదు ఆయనకి. సో ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యేసేసి దెన్ విల్ క్యాచ్ యూ విత్ వీడియో. ఇది మా అవతారం. శ్రీయాన్ని చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మేమున్న స్టే పక్కనే ఈ టిఫిన్ స్టాల్. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, ఈ మేమున్న స్టే పక్కనే అదొక్కటి ఒక టిఫిన్ బండి ఉండింది. సో ఆప్షన్ లేదు, చాలా మంది ఇక్కడే తింటున్నారు. సో దోశ వచ్చేసేసి ఒకటి 40 రూపీస్, ఇడ్లీ 30 రూపీస్. అవి ఇంత బుడిగా ఒక 3-4 వేసినారు. బోండాలు ఇంత బుడ్డిగా ఉన్నాయి, అవి 30 రూపీస్. సో తిన్న వాళ్ళని అడుగుతాను ఆ దోశ అండ్ అవి ఎట్లున్నాయో. ఎలా ఉంది స్వాతి? చట్నీ అదేందో స్వీట్ అంటే ఏం స్వీట్ అది? ఆమెకి ఏదో కాల్ వచ్చింది, అంటే టెంపుల్ దర్శనం కోసము. మన హనీని అడుగుదాము. హనీ, ఎట్లుంది హనీ దోశ? వర్స్ట్ ఉందా? చట్టనీ బాగుందా? సో 2 వర్షన్స్ వచ్చినాయి. ఒకళ్ళేమో చట్టని కొంచెం బాగుందని, స్వాతి మాత్రం అస్సలు బాగాలేదు అని చెప్పిండ్రు. సో మేమందరం రెడీ అయిపోయినాము ఆల్రెడీ. సో ఇప్పుడు సిద్ధు గురించి వెయిట్ చేస్తున్నాము. సో సిద్ధు యాజ్ యూజువల్ విల్ టేక్ హిజ్ ఓన్ టైం. అంటే బ్రష్కి ఒక 1/2 an hour, స్నానానికి ఒక 1/2 an hour, రెడీ అవ్వడానికి ఒక 1/2 an hour. అంతలోపు మేము ఆయన రెడీ చేసి వచ్చేలోపు మేము ఒక రౌండ్ దర్శనం కూడా చేసేసుకొని మంచిగా భోజనం చేసుకొని రావచ్చు. అంత టైం తీసుకుంటాడు. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ హిమ్ టు కమ్ బ్యాక్. ఆయన వచ్చిన తర్వాత, నవీన్ వాళ్ళందరూ రెడీ అయిపోయిన తర్వాత దెన్ విల్ గో ఫర్ దర్శనం. సో శ్రియాన్ అండ్ సిద్ధు రెడీ అయిపోయారు, దర్శనానికి వెళ్తున్నాం ఇంకా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడే తిని వెళ్తున్నారు కదా, తను స్వాతి చేసే ఆఫీస్లో ఆయన కూడా కొలీగ్, మేనేజర్ అంట. సో ఆయన త్రూ మేము దర్శనానికి వెళ్తున్నాము. అంటే కొంచెం గర్భాలయానికి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము, ఎందుకంటే ఇది చాలా క్రౌడ్ ఉంది. పొద్దున మేము రీచ్ అయినప్పుడు మాత్రం కొంచెం తక్కువగా ఉంది, ఇప్పుడు ఎక్కువగా ఉంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఫ్రెండ్స్ ఫోన్ కౌంటర్లో డ్రాప్ చేస్తున్నాను. మిగతాది మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చి మీకు అప్డేట్ చేస్తాను. ఫోన్స్ అయితే పైకి నాట్ అలౌడ్. సో ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది మాది. అండ్ గోమాత దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ అమ్మ గోమాత, అక్కడ వచ్చేసేసి
ఇద్దరు చిన్న గోమాతలు ఉన్నారు కదా ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇదండి చిన్ని గోమాతలు కదా, దర్శించుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దర్శనం అయిపోయింది అండ్ హెడ్డింగ్ టు ప్రసాద కౌంటర్. ప్రసాదంకి వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, పులిహోర లడ్డూలు తీసేసుకున్నాము. ఇది రష్ ఇక్కడ. వస్తున్నాం కదా, ఆకలి వేస్తున్నట్ట సిద్ధు వాళ్ళకి, బికాస్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో ఫ్రెండ్స్, దర్శనం అయిపోయి ప్రసాదాలన్నీ తీసుకొని బయటికి వచ్చేసరికి టైం 9:15 అవుతుంది. ఆహా, సూర్యుడు మాత్రం జగదగదగదగదగలాడుతున్నాడు, కానీ చల్ల గాలి కూడా వస్తుంది. సో చాలా టఫ్ అయితే ఏమీ లేదు, అంటే సన్ వేడిగా అలా డిస్కంఫర్ట్ ఏం లేదు, బికాస్ స్టిల్ 9:15 అండ్ చల్ల గాలి ఉంది ఇక్కడ. బాగా అనిపిస్తుంది వెదర్. మీరు చూడండి, చెట్లు బాగా ఇట్లా చల్లగాలి వీచుతున్నట్టు మీకు అనిపిస్తుంది కదా. దర్శనం తొందరగానే అయిపోయింది. మనము మళ్ళీ ఇక్కడ మనకి ఎక్కడ ప్రసాద కౌంటర్లోనే లేట్ అయింది. సో ఇది మేము ఉంటున్న లేన్. ఈ లేన్లో కొంచెం ఒక నాట్ ఈవెన్ 100 మీటర్స్ వెళ్తే మనకి నరసింహస్వామి, యోగా నరసింహస్వామి స్వయంభూ ఉన్నారు. సమ్ 30 years ఓల్డ్ టెంపుల్ అది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాము. ఇప్పుడు వీలైతే ఎప్పుడు అనుకుంటున్నాం పర్ణశాలకు వెళ్ళాలి అని. ఇప్పుడు ప్లాన్ అంటే ఇప్పుడు ఒక ప్లాన్ వేసుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటి, పర్ణశాలకు వెళ్ళాలా లేకపోతే నెక్స్ట్ జర్నీ టు మారేడుమిల్లియా అనేసి. సో ఫస్ట్ మళ్ళీ హోటల్కి వచ్చేసేసి ఫ్రెష్ అప్ అయిదాము. మన నవీను తొంగున్నట్టున్నాడు. తొంగున్నాడు మంచిగా. బుగ్గలు చూడండి ఇట్లా లావుగా వాచిపోయినాయి. చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. చాలా చాలా బాగా జరిగింది దర్శనము. అండ్ ప్రసాదం 2 పులిహోర పొట్లాలు అయితే మింగేసాము. దట్ వాజ్ లైక్ ఆ బ్రేక్ఫాస్ట్. చిన్నోడు లడ్డు తిన్నాడు. వెరీ వెరీ టేస్టీ. అండ్ మై ఫేవరెట్ పులిహోర ఇస్ ఆల్వేస్ టెంపుల్ పులిహోర. అంటే చాలా ఇష్టంగా తింటాను. పొంగల్ అవి కాకుండా అది కూడా మై ఫేవరెట్ ప్రసాదం. ఇప్పుడు ఇంకా మారేడుమిల్లికి రూట్ చూస్తున్నాం. అంటే ఇట్లా స్ట్రైట్ ఉంటుందా లేకపోతే ఇక్కడ ఉంటుందా అని లోకలైట్స్ని అడిగేసేసి దెన్ వి స్టార్టెడ్. సో ఎస్, signing off. See you with another video. That is like next video about Maredmilli Explore. Thank you. See you. Take care. Bye bye.